నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను నేరుగా స్వీకరించి స్పందించారు. ఈ కార్యక్రమానికి ముందు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మురళీమోహన్ నివాళులర్పించారు. తరువాత ప్రారంభమైన ప్రజా దర్బార్లో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను ఒక్కొక్కటిగా పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతి సమస్యను క్షుణ్ణంగా విచారించి సంబంధిత శాఖ అధికారులతో తక్షణమే చర్చించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేను అడిగేది వచ్చి నువ్వే ఇస్తున్నావు, ఎవరిని ఏమన్నారా? ఏమి చెప్పా సమస్య అని చెప్పా. వాళ్ళు ఇచ్చుకుంటారు అట్నే ఖాళీ మా ఇంట్లో అది పరంగా అందరూ ఆటేసుకున్నారు. మా ఇంటికి వీధి దాటి వచ్చినారా? వీధి దాటి వచ్చుకుంటున్నారా? కాకుండా ఇంకొక ఆమె పట్టాలి 5 మందికి నేను ఇస్తాను. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ కాళహస్తి ఆలయం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్ వారిచే శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించి ఆలయ ప్రాకారమునందు అమ్మవారికి ప్రాకారోత్సవం నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ సిబ్బంది, భక్తులు మరియు పుర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.
భారతీయ సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ న్యాయ విభాగ విద్యార్థి నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ చదువుకోవాలనే ఆలోచన విధానంతో దేశంలో మొట్టమొదటి మహిళా కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. మహిళా స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పూణేలో మొదలుపెట్టినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో స్వతంత్రంగా బయటకు వచ్చి వాళ్ళ భావ ప్రకటన చేస్తున్నారంటే దానికి కారణం ఆ మహనీయులని మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పూలే గారు చేసినటువంటి, జ్యోతిరావు గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కుల వివక్షత, అడ్డరానితనం వీటిపై అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. దేశంలోని ప్రతి ఒక్కరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా కోరడం జరిగింది. కాబట్టి మనం అందరం వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. వారి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా అవసరం ఉన్నది. వారు తరతరాలకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు. జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే. కర్నూలు జిల్లా ఆదోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గ్రామస్తులు పెద్ద హరివాణం మండలంగా చేస్తామంటూ జీవోలు విడుదల చేశారు. అందులో భాగంగా దానాపురం, నాగనాథహల్లి, నారాయణపురం, చాగి గ్రామాలు కలపడం జరిగింది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి మాకు మరలా మా గ్రామాలు ఆదోని మండలంలోనే కొనసాగించే విధంగా చేయాలంటూ దానాపురం, నాగనాథహల్లి, నారాయణపురం, చాగి గ్రామస్తులు తెలిపారు. లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామంటూ తెలిపారు. వాళ్ళు మండలాన్ని సాధించుకున్నందుకు చాలా సంతోషం. వారందరికీ మా ధన్యవాదాలు. కొత్తగా మండలం ఇచ్చినందువల్ల మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు. నిజంగా ఆదోని మండలం 3గా విభజించింటే చాలా బాగుండేది. కాకపోతే ఒకే మండలం చేశారు. భౌగోళికంగా ఆదోని మండలం చాలా పెద్దది. ఇప్పుడు ఈ మండలాలని విభజించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాస్త్రీయబద్ధంగా మేము జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది నిజంగా సంతోషించదగ్గ విషయం. అందుకు అనుగుణంగానే GORT నంబర్ 1378 తేదీ 22/7/2025న 7 మంది మంత్రులతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అశాస్త్రీయంగా గతంలో జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు విభజన జరిగింది కాబట్టి ఇప్పుడు మేము శాస్త్రీయబద్ధంగా, హేతుబద్ధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తాం, గ్రామాలను అందులో విలీనం చేస్తాం, మండలాలను అందులో విలీనం చేస్తామని వాళ్ళు చేయడం జరిగింది. ఇది నిజంగా సంతోషించదగ్గ పరిణామమే. ఎందుకంటే ప్రజలు వాళ్లకు పరిపాలనా సౌలభ్యం కోసం ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉండాలని అనుకుంటారు. అందులో భాగంగానే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ జీవోలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రాక్టికల్గా ప్రజలకు అందుబాటులో ఏ మండలం ఉంటుంది, ఏ జిల్లా ఉంటుంది, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో కలపాలనేది దాన్ని అధ్యయనం చేయమని ఒక పాయింట్ రాశారు. ఇంకొక పాయింట్ ఏముందంటే, అందులో మండలాల బౌండరీలు, జిల్లా బౌండరీలు వాటిని కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు తీర్చిదిద్దామన్నారు. గతంలో మండలం ఒక దగ్గర ఉంటే నియోజకవర్గం ఒక దగ్గర ఉండేది. జిల్లా ఒక దగ్గర ఉంటే ఆ జిల్లాలోని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పక్క జిల్లాలో,
కొన్ని గ్రామాలు ఇంకొక మండలంలో ఉండేటివి. వీటన్నిటినీ కూడా సరిచేయాలనేది అదొక ఉద్దేశం. తర్వాత ఈ ఇంకేమంటాడు, ఎన్షూర్ ది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ ఈక్వాలిటీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టర్స్ రీజీ అని అంటారు. వీటిని కూడా పరిగణలోకి తీసుకోమంటారు. తర్వాత టు ఎవాల్యుయేట్ ప్రపోజల్స్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ ఇన్ జియోగ్రఫిక్ సైజ్ అండ్ డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంటాడు. అంటే భౌగోళికంగా తీసుకోండి, దాన్ని నీవు భౌగోళికంగా ప్రామాణికంగా తీసుకున్నప్పుడే బాగుంటుంది. అందులో భాగంగానే ఈ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చి పెద్దరివాణాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయమన్నారు. అందుకు చాలా సంతోషించదగ్గ విషయమే. కాకపోతే ఈ సబ్ కమిటీలో ఉన్న కొన్ని విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కొత్త మండలం ఏం ఏర్పాటు చేశారు, జీవో నంబర్ 1503 తేదీ 27/11/25 తేదీ నాడు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చారు. మేము పెద్దరివాణాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నాం, దీంట్లో మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపల కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా చేసుకోవచ్చని. ఇప్పుడు మా అభ్యంతరం ఏమంటే, పెద్దరివాణం మండలం చేసినందుకు మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నిజంగా ఆదోని ఇంకొక పెద్ద తుమ్మల మండలం కూడా ఏర్పాటు చేసింటే బాగుండేది, 3గా అయితే సరిపోయేది. ఇందులో పెద్దరివాణం మండలంలో సంతెకుళ్ళూరు, ఎడవల్లి, బలదూరు, చిన్న గోనెహాళ్ళు, చిన్న అరివాణం, మదిర, కడితోట, ఆనవాళ్ళు, జీవసళ్ళి, బసాపురం, వి కొండాపురం, నాగనాథనహళ్ళి, నారాయణపురం, చాగి, దానాపురం, గణేకలు కలిపినట్టు ఆ జీవోలో పొందుపరిచారు. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు, అసమానతలు ఉన్నాయి, భౌగోళికంగా కరెక్ట్గా లేవు, వాటిని సరిచేయండి అని క్యాబినెట్ సబ్ కమిటీ. అలాగే వీటిపైన స్థానిక అధికారులు సహేతుకరమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ వాళ్ళు లేదు మేము దీన్నే ఇట్లాగనే కొనసాగిస్తాం, మా పంతాల మేమే పోతామంటే ఈ 4 గ్రామాల ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది నిజంగా ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే నరసింహమూర్తి, దానాపురం గ్రామం. కానీ ఎందుకంటే మేము వ్యతిరేకిస్తాం, ఎందుకంటే మా గ్రామం చాలా దూరంగా ఉంది, 30 నుంచి 35 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. దానికి మేము చింతిస్తున్నాం. మా గ్రామ వృద్ధులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వము ఈ గ్రామము మా నానాత్నల్లి గ్రామానికి ఎందుకు విలీనం చేసినారంటే ఆ ప్రభుత్వం ఏరియల్ సర్వే చేసినారో ఏమో కాబట్టి ఏరియల్ సర్వే చేసినందుకు దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు దగ్గరగా ఉందని మా గంగా మేము నానాత్నల్లి గ్రామం యథావిధిగా ఆదోని మండలాన్ని చేర్పించాలని మేము కోరుతున్నాం. ఇట్లా నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ, నాగనాథనహళ్ళి గ్రామం. ఉంటే విలీనంగా పరిస్తే బాగుంటుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మా రైతులు, మా సోదరులు అందరూ మా డిమాండ్ చేస్తున్నాం. భాస్కర్ రెడ్డి, నాగనాథనహళ్ళి గ్రామం. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డన్నారం డివిజన్లో దీక్షా దివస్ సందర్భంగా మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 300 మంది ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, జనరల్ చెకప్, గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా దివస్ అని అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేపించాడని తెలిపారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో జీహెచ్ఎంసీలో గల్లీ గల్లీకి బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకై గౌరవ కేసీఆర్ గారు 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్ నవంబర్ 29, 2009 నాడు తాను ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి నిరంతరమైన నిరాహార దీక్ష పునాది వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి మన రాష్ట్రం రావాలి, మన స్వరాష్ట్రం మన పాలన చేసుకోవాలనే నినాదంతో కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రాన్ని సంపాదించుకొని అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి పాలనలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో జిహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందరికీ కూడా ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అదేవిధంగా గల్లీలో ఈరోజు మేమందరం కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా గడ్డనారం ప్రాంతంలో ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ గడ్డనారంలోని వివేకానంద నగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. కావున ఇక్కడ ప్రజలందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారి నాయకత్వం మరింత ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.